వరంగల్ కాశీబుగ్గలో కల్వకుంట్ల కవిత జన్మదినం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ జాగృతి జిల్లా మహిళా అధ్యక్షురాలు నూకల రాణి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజల కోసం నిరంతరం శ్రమించే మున్సిపల్ మహిళా కార్మికులను ఘనంగా సన్మానించారు. ఎండనక వానక వీధులను శుభ్రం చేస్తూ సమాజం కోసం కష్టపడే మహిళలను గుర్తిస్తూ కవితమ్మ ఆశయాలకు అనుగుణంగా ఈ సేవా కార్యక్రమం చేపట్టామని నిర్వాహకులు తెలిపారు. మేడం పెట్టాను పెట్టాను పెద్దది పెట్టాను బ్యానర్ రాదు చూడండి మేడం. తెలంగాణ జాగృతి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు కాశీబుగ్గ శివాలయం దగ్గర మనం కవితక్క పుట్టినరోజు వేడుకలు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటాము. అదేవిధంగా మహిళా దినోత్సవం సందర్భంగా కవితక్క పుట్టినరోజు నాడే అందరికీ సన్మానించడము, ఉద్యమకారులకు సన్మానించడము, మహిళలకు సన్మానించడం, మున్సిపాలిటీ కార్మికులు వాళ్ళు లేనిది మనకు జీవనాధారం లేదు. వాళ్ళు శ్రమిస్తేనే మనము ఈరోజు ఇళ్లలో ఉండగలుగుతాం. వాళ్ళు లేనిది లేదని వాళ్ళని ఈరోజు గుర్తించి అక్క పుట్టినరోజు సందర్భంగా సన్మానించడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని రోజులు వేరు, ఇప్పుడు వేరు. కవితక్క అంటే ఏంటిదో ఇప్పుడు చూపెడతాము. ఇప్పుడు ఆదిపరాశక్తే ఆమె దూసుకొస్తుంది. ప్రతి రాణి రుద్రమాదేవి లెక్క ఖడ్గం పట్టుకొని అందరినీ సంహరించినట్టు ఈరోజు కవితక్క ముందుకు రావడం జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పాలన ఏమాత్రం వెలగబెట్టిందో అర్థమైపోతుంది. 6 గ్యారెంటీలు అట్టెట్టున మునిగిపోయినాయి. 6 గ్యారెంటీలు ఏవి రావట్లేవు. తులం బంగారం లేదు, కళ్యాణ లక్ష్మిలు లేవు, ఏం లేవు. అన్ని 6 గ్యారెంటీలు బోగస్ అని నిర్ధారణ అయిపోయింది. కాబట్టి ఆ పాలనకు ప్రజలకు కూడా ఇప్పుడు తెలిసొచ్చింది. ఓటు మేము ఎందుకు వేసినామా అని తలకాయలు పట్టుకుంటారు. కాబట్టి ఈ పాలనకు బుద్ధి చెప్పే విధంగా కవితక్క రావడం జరుగుతుంది. కవితక్క ముందుండి ఎవరైతే ఇల్లులు కూలగొట్టి ప్రభుత్వం అరాచకంగా దుర్మార్గంగా అందరినీ హింసించుతుందో వాళ్లకు తోడుగా అక్క నిలబడి ఈరోజు ధర్నాలు చేయడం జరుగుతుంది. మా మహిళలందరం ఈ మహిళా దినోత్సవ సందర్భంగా ఒక ప్రతిపాదన చేయడం జరిగింది. ఖచ్చితంగా నెక్స్ట్ అక్క పుట్టినరోజు వరకు అక్కను ఒక స్థాయిలో చూస్తాము. ఖచ్చితంగా తెలంగాణ ఫస్ట్ మహిళ ముఖ్యమంత్రిగా, తెలంగాణ ముఖ్యమంత్రిగా కవితక్కకు మేము చేసి చూపెడతాము. ఈ మహిళలకు ఎప్పుడైనా గుర్తింపు లేదు. ఈ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మహిళలకు అనేది కోట అనేది చెప్పడం వరకే జరుగుతుంది, కానీ అమలు లేదు. ఈసారి మహిళా ముఖ్యమంత్రి కవితక్క అవుతుంది. మహిళలకు ఖచ్చితంగా గొప్ప విజయాన్ని తెస్తుంది. తెలంగాణ జాగృతి